తెలంగాణలో ఉద్యోగ సంఘాల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం లేకపోయినా నాయకులు మాత్రం పాలాభిషేకాలు చేయడంపైన అభ్యంతరాలు పెరుగుతున్నాయి. వేల కోట్ల బకాయిలు పేరుకుపోయిన డిఏల చెల్లింపుల్లో ఆలస్యం జరిగినా సంఘాల నేతలు స్పందించకపోవడంపైన ఉద్యోగులు మండిపడుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పాలాభిషేకాలు అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం నుంచి చిన్న ప్రకటన వచ్చినా సమస్య పరిష్కారం కాకముందే కొందరు నాయకులు తమ ఆఫీసుల ముందు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇది ఎవరి మొప్పు కోసమో అర్థం కావడం లేదని, నాయకుల్లో కొందరు తమ భవిష్యత్ రాజకీయాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గత బీఆర్ఎస్లో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడాలని చూస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, గతంలో ప్రకటించిన డిఏల బకాయిలు కూడా ఇంకా అందలేదని చెప్పి ఉద్యోగులు చెప్తున్నారు. పీఆర్సీ ఊసేలేదని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్ను సంఘాల నేతలు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక విద్యా సర్వే ప్రభుత్వ సంవత్సరాలుగా జరగని చారిత్రాత్మక ఘట్టానికి త్వరలో ఒక మంచి ఫలితం ఖచ్చితంగా గతంలో ఎన్నడూ చూడని సత్ఫలితాలను మనం ఒక నెల రోజుల కాలంలోనే చూడబోతున్నాం. కాబట్టి ఈ యొక్క సర్వేలు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, విద్యావంతులు, మేధావులు, సమాన వర్గాల ప్రజలు కూడా ఈ కుల సర్వేకు సహకరించవలసిన అవసరం ఉంది. ఎవరు కూడా ఎలాంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఈ సర్వే నిర్వహించేది అధికారికంగా ప్రభుత్వం కాబట్టి ఎవరిని ఏ వర్గాలను ఇబ్బంది పెట్టి ఈ సర్వే చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. సదుద్దేశంతోనే చేస్తుంది. ప్రజలందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరుతూ, మా కమిటీ అండ్ క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో మీకు కలిగే సందేహాలు అన్నింటి కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, సాధారణ మీడియా ప్రతినిధులు